నీకు ఎంత ఇస్తున్నాడు? నాకు 3000 ఇస్తున్నాడు నెలకి. ఈ రోజు వచ్చినాయా? వచ్చినాయి డబ్బులు వచ్చినాయా? మరి సరిపోతాయి 3000 సరిపోతాయి ఇంకా పెంచమంటావా? ఎందుకు ఆయన దయ పెంచే లేదు లేదు నేను చేస్తాం అందరికి పెంచాలిగా మన ఒక్కడ పెంచే చోకేముంది అందరికి పెంచాలి. వెంకటస్వామి గారికి పెంచుతారంట మరి నాకు ఒక్కడికే కాదు కదా అందరికి పెంచాలి కదా అందరికి పెంచాలంటే ఎంతవరకు అని తట్టుకుంటాడు ఆయన. ఓకే ఏంటి అందరికి వస్తున్నాయా మీ ఊర్లో? అందరికి వస్తున్నాయి పెన్షన్? అందరికంటే ముసలోళ్ళకి మామూలుగా వయసు ఉన్న వాళ్ళకి వస్తాయి అంతే కదా. కొంతమంది తీసేసారండి మీ ఊర్లో? తీల పవన్ కళ్యాణ్ అన్నాడు ఈసారి జగన్ తొక్కేస్తా నలిపేస్తా పిసికేస్తా ఏంటి పీక్కోవని చెప్పు వచ్చి ఏంటి పీక్కోవను పీక్కోవని జగాన్ని. ఓకే చంద్రబాబు ఏమో పేదవాళ్ళందరినీ కోటేషన్ చేస్తా అంటున్నాడు. లేదు ఆయన చంపేస్తారు వీళ్ళు జనాన్ని చంపేస్తారు చంద్రబాబు. పార్టీలు అందరూ ఉండరు అందరూ సంపాదించారు కట్టలు జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ అందరికి వేస్తున్నాడు డబ్బులు గొరుగు కోరినోడు కాడ వేస్తున్నాడు ఆటోడికి వేస్తున్నాడు అందరికి వేస్తున్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు పేదలకి ఏమీ లేదు మేము ఒకటే ఇచ్చింది ఏమీ అసలు రూపాయి కాడ లేదు. అందరికి మేలు జరుగుతుందా బాబాయ్? జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది. మరి ప్రజలంతా అంటే వెంకటస్వామి గారే కాకుండా ప్రజలంతా ఏం కోరుకుంటున్నారు? జగనే కోరుకుంటున్నారు అందరూ మీతో పాటు అందరూ కోరుకుంటున్నారు. వస్తాడా జగన్ ఈసారి మరి? గ్యారంటీ వాళ్ళ బాబు చచ్చిపోయిన కాంగ్రెస్ ని బతికిచ్చాడు కరెక్టా. అంతకుముందు 15 సంవత్సరాలు చంద్రబాబు ఉన్నాడు ఏంటా ఇంగ్లీష్ నేర్పొద్దు అన్నాడు. ఆయన మా బాబు సొమ్మ ఇంగ్లీష్ నేర్పొద్దు అంటే ఆడే పైకి రావాలా? అసలు ఇంగ్లీష్ నేర్పొద్దు అన్నాడు వద్దన్నాడు. పవన్ కళ్యాణ్ అంటాడు యూట్యూబ్ ఆ మాటలో చెప్తా పవన్ కళ్యాణ్ అవుతా అసలు డిపాజిట్ గారు అసలు ఓటు గెలితేగా అసలు తొక్కేస్తా అన్నాడు బాబాయ్. మాట్లాడు నేను కొడతా అంట ఓడుకుంటావా? తొక్కేస్తా పిసికేస్తా మాటలకే ఉంది బాబు మాటలకి 5000 తింటా ముద్ద పెడతాను బంగారు తండ్రి ఏంటా. వాళ్ళ బాబు కాంగ్రెస్ చచ్చిపోయిందని కాంగ్రెస్ బతికిచ్చాడు అంటే ఆయన వెళ్ళిపోడు. ఈయన బాబులా చూస్తున్నాడు లేకపోతే ఇంగ్లీష్ మరి పవర్లో ఈసారి ఎవరు వెళ్తారు? ఆయనే అనిల్ కుమారే డౌట్ లేకుండా వరలరామయ్య అబ్బాయి నిలబడుతున్నాడు. ఎందుకు గెలవడు